హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. వృక్ష శరీర ధర్మశాస్త్రం, మొక్కలలో రవాణా, పోషక కణజాలం ద్వారా రవాణా, ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి ప్రవాహం. ఈ అంశాన్ని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆహారం ముఖ్యంగా సుక్రోజ్ అనేది పోషక కణజాలం అనే నాళికా కణజాల వ్యవస్థ ద్వారా ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి రవాణా అవుతుంది. ఈ సుక్రోజ్ అనేది పోషక కణజాలం అనే నాళికా కణజాల వ్యవస్థ ద్వారా ఉత్పత్తి కేంద్రం నుంచి వినియోగ కేంద్రానికి ఆహారం అనేది రవాణా అవుతుంది. అంటే ఆహారంలో ఉండేది ముఖ్యంగా సుక్రోజ్ అనమాట. నెక్స్ట్, మొక్కలలో ఆహారము సంశ్లేషణ జరిగే పత్రాలు ఉత్పత్తి కేంద్రంగాను, మొక్కలలో ఆహారము సంశ్లేషణ జరిగే పత్రాలు ఉత్పత్తి కేంద్రంగా ఉంటాయి. ఆహారాన్ని వాడుకునే లేదా నిల్వ చేసుకునే భాగాలు వినియోగ కేంద్రంగాను భావించవచ్చును. అయితే ఋతువులను బట్టి, మొక్క అవసరాలను బట్టి ఈ రెండు కేంద్రాలు తారుమారు కావచ్చు. అంటే మొక్క పత్రాలు ఏమనుకున్నాం, ఉత్పత్తి కేంద్రాలు అనుకున్నాం. ఆహారాన్ని వాడుకునే లేదా నిల్వ చేసుకునే భాగాలేమో వినియోగ కేంద్రాలుగా ఉంటాయి అనుకున్నాం. అయితే ఋతువుల్ని బట్టి, అవసరాలను బట్టి ఉత్పత్తి వినియోగ కేంద్రాలు అనేవి తారుమారు కూడా కావచ్చు అనమాట. వేర్లలో నిల్వ ఉన్న చక్కెరలు వసంత ఋతువు ప్రారంభంలో ఆహార సరఫరా కేంద్రంగా మారి, వేర్లలో నిల్వ ఉన్న చక్కెరలు వసంత ఋతువు ప్రారంభంలో ఆహార సరఫరా కేంద్రంగా మారి పోషకాలను లేత మొగ్గలకి సరఫరా చేస్తుంది. అప్పుడేంటి, మొగ్గలు వినియోగ కేంద్రంగా వ్యవహరిస్తాయి. మొగ్గల పెరుగుదలకి కిరణజన్య సంయోగక్రియ పరికరానికి శక్తి అవసరం ఉంటుంది. కాబట్టి ఉత్పత్తి కేంద్రము, వినియోగ కేంద్రం మధ్య సంబంధాలు అనేవి వైవిధ్యశీలంగా ఉంటాయి. అంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఉత్పత్తి కేంద్రానికి, వినియోగ కేంద్రానికి మధ్య సంబంధాలు వైవిధ్యంగా ఉంటాయి. అంటే పోషక కణజాలంలో పదార్థాలు యొక్క రవాణా ఊర్ధ్వముఖంగా లేదా అధోముఖంగా ఉంటుంది. పోషక కణజాలంలో పదార్థాల రవాణా అనేది ఊర్ధ్వముఖంగా లేదా అధోముఖంగా ఉంటుంది. అంటే రెండు వైపులా ఉంటుంది అనమాట. వెళ్ళడానికి ఒక దారి, రావడానికి ఒక దారి అనమాట. అంటే వెళ్ళే మార్గము, వచ్చే మార్గం ఊర్ధ్వముఖంగా లేదా అధోముఖంగా ఉంటుంది. ద్విదిశా గమనంగా ఉంటుంది. కానీ దారులో పదార్థాల రవాణా కేవలం ఊర్ధ్వముఖంగానే జరుగుతుంది, ఏకదిశా గమనంగా జరుగుతుంది. కాబట్టి బాష్పోత్సేకం చర్యలో కేవలం నీరు ఉద్గమిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటి, దారువులో ఏంటి, నీరు ప్రవహిస్తుంది. కాబట్టి ఈ బాష్పోత్సేకం చర్యలో నీరు ఇంకా ఊర్ధ్వముఖంగానే వెళ్తుంది అనమాట. కానీ పోషక కణజాలంలో ఆహారము అవసరాన్ని బట్టి ఉత్పత్తి వినియోగ కేంద్రాల సంబంధం నెలకొని, పోషక కణజాలంలో ఏంటి, ఆహారం అనేది అవసరాన్ని బట్టి ఉత్పత్తి కేంద్రంగా ఉండాలి. అంటే ఉత్పత్తి కేంద్రానికి వినియోగ కేంద్రాలకి మధ్య సంబంధం ఉంటుంది కదా. ఒక్కొక్కసారి ఉత్పత్తి కేంద్రాలుగా ఉంటే ఒక్కొక్కసారి వినియోగ కేంద్రాలుగాను మారుతూ ఉంటాయి అన్నమాట. పోషక కణజాలం విషయానికి వస్తే ఆహారం అవసరాన్ని బట్టి ఉత్పత్తి వినియోగ కేంద్రాల సంబంధం నెలకొని ఉన్నంత మేరకు ఆహారాన్ని వాడుకోవడం లేదా అవసరమైతే నిల్వ చేసుకోవడం వంటివి ఈ పోషక కణజాలంలో జరుగుతాయి అన్నమాట. పోషక కణజాల రసంలో ముఖ్యంగా ఏముంటాయి, నీరు, సుక్రోజు కాక ఇతర చక్కెరలు, హార్మోన్లు, అమైనో ఆమ్లాల స్థానాంతరణ అనేది జరుగుతుంది. ఈ పోషక కణజాలంలో ముఖ్యంగా నీరు, సుక్రోజే కాక ఇతర చక్కెరలు, హార్మోన్లు, అమైనో ఆమ్లాల స్థానాంతరణ కూడా జరుగుతుంది. ముంచు రూపొందించిన ప్రయోగం ద్వారా పోషక కణజాలంలో జరిగే ద్విదిశా రవాణాను అర్థం చేసుకోవచ్చు. మనం ఇక్కడ పటంలో చూడొచ్చు. మనం ముంచు స్థూల ప్రవాహ నిరూపణ. ఇక్కడ ఏం చేసాం, ఏ అనే పాత్రలో అంటే ఏలో పల్చని ద్రావణం, మళ్ళీ అంటే శుద్ధమైన నీటిలో పల్చని ద్రావణం. అదేవిధంగా ఇక్కడ బి అనే పాత్రలో బి అనే దాంట్లోనేమో చిక్కని ద్రావణం శుద్ధమైన నీటిలో తీసుకున్నాం అనమాట. పల్చని ద్రావణం, చిక్కని ద్రావణం శుద్ధమైన నీటిలో తీసుకున్నాం. అదేవిధంగా వినియోగం చేసే భాగం మరియు ఉత్పత్తి కేంద్రాల మధ్య పోషక కణజాలంలో రవాణా ఏ విధంగా జరుగుతుంది అనేది ఈ ముంచు స్థూల ప్రవాహ నిరూపణ ప్రయోగం ద్వారా నిరూపించడం జరిగింది. అంటే అవసరమైతే ఏమవుతుంది, ఉత్పత్తి కేంద్రాలుగాను అవసరమైతే వినియోగ కేంద్రాలుగాను మారుతాయి అని చెప్పారు కదా. పోషక కణజాలం అనేది అది నిరూపించే ప్రయోగం అన్నమాట ఇది.